హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మా పెరట్లో ఉన్న రామాఫలం మొక్కలకి కాయలు కాసేయండి. అవి ఈరోజు మీకు చూపిస్తాను. అలాగే హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇదిగండి, ఇవి నేను సీడ్స్ వేసానండి. ఇవి సీడ్ ద్వారా పెరిగిన మొక్కలు. నేను ఈ మొక్కలు పెట్టి 5 ఏళ్ళు అవుతుందండి. 5 ఏళ్ళకి కాపు స్టార్ట్ అయ్యిందండి. మొదటి కాపు అండి ఇది. ఈ 2 చెట్లకు కూడా, ఈ చెట్టుకు 2 కాయలు వచ్చినాయండి. ఆ చెట్టుకి 1 కాయ వచ్చింది. చూడండి, బాగా ముగ్గిపోయింది. ఇదిగోండి కాయ సైజు బాగా పెరిగిందండి. నేల మీద ఉన్న మొక్క కదా, అది కాక మొదటి కాయ చాలా బాగుందండి. కాయ చాలా బాగుంది. దీనికి ఈ మొక్కకు 2 కాయలు వచ్చినాయండి. ఇంకోటి చిటార కొమ్మను ఉంది, అది కొంచెం చిన్నగా ఉంది. ఒక నెల రోజుల తర్వాత అయితే అది కాయ పెరుగుద్ది. ఇవ్వండి, ఇంకో మొక్క ఈ పక్కన ఉన్న మొక్కకి 1 కాయ వచ్చింది. అది కూడా కట్ చేద్దాం. ఇదిగండి, ఇది బాగా ముగ్గిపోయింది. ఇది కాండం చాలా గట్టిగా ఉందండి. ఇదిగండి, ఇది బాగా ముగ్గిపోయిందండి. ఇది కొంచెం లైట్గా ఇప్పుడే మెత్తపడుతుంది. ఇదైతే బాగా ముగ్గిపోయింది. ఇది దేవుడికి పెడదామండి. ఇదేమో మీకు చూపిస్తాను. ఇది బాగా ముగ్గిపోయింది. చెట్టుకి పండిన కాయ తింటే చాలా హెల్దీ అండి. బాగా చాలా పోషకాలు ఉంటాయి చెట్టుకి పండిన కాయని తింటే. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, నేల మీద గింజల ద్వారా వేసిన మొక్కలు కూడా కాయలు వస్తాయండి. అయితే 5 ఏళ్ళకి కాపు వచ్చింది. మామూలుగా సీడ్ ద్వారా వేసిన మొక్క 7 ఏళ్ళకి కాస్త అంటారు. నేను మామిడి మొక్కలు వేసానండి, ఆ 7 ఏళ్ళకే వచ్చినాయి సీడ్ ద్వారా వేసిన మొక్కలు. కానీ ఇది 5 ఏళ్ళకే కాపు వచ్చిందండి. రామఫలం, సీతాఫలం కూడా మనకి సీడ్ ద్వారానే కాపు వస్తుందండి. తొందరగానే కాపు వస్తాయి. అయితే ఈ కాండం చూడండి ఎంత మందంగా, ఎంత స్ట్రాంగ్గా ఉందో, బలంగాను. సీతాఫలం చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది రాముల వారు పేరు పెట్టుకున్నందుకు నిజంగా ఈ మొక్క కూడా చాలా స్ట్రాంగ్గాను, కాండం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సీతాఫలం చూడండి, అమ్మవారి పేరు పెట్టుకున్నందుకు చెట్టు కూడా చాలా నాజుగ్గా, సున్నితంగా ఉంటుంది. పట్టుకుంటే కొమ్మలు ఇరిగిపోతుంటాయి. ఇదిగోండి, తేనె పట్టు కూడా పట్టిందండి ఈ చెట్టుకి. చూడండి ఎంత తేనె పట్టిందో. ఈ కాయ కోయడానికి కూడా అది ఎక్కడ కదులుద్దని భయం వేసింది. జాగ్రత్తగా కొయ్యాల్సి వచ్చింది కొమ్మ నుంచి. ఇదిగోండి, ఫస్ట్ టైం నేను పండించిన రామాఫలం అండి. టేస్ట్ చూసి, దేవుడు పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాం. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.